పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా తనకున్న నటనతో తన డైలాగ్ డెలివరీతో తనేంటో ప్రూవ్ చేసుకొని ఇంత దూరం వచ్చిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ కోటా శంకరరావు గారు. కోటా శంకరరావు గారు నమస్తే. నమస్కారం. అచ్చు గుద్దినట్లు కవల పిల్లలు ఉన్నట్టే ఉంటారు మీరు, కోటా శ్రీనివాసరావు గారు మీరు. తమిళనాడు వెళ్ళి అనుకోండి, శ్రీనివాసరావు మీరే కానీ కాదబ్బా అంటే నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట చూడరు కదా. అబ్బాయిలు అడిగారంటే ఒకటే, అమ్మాయిలు వచ్చి అడిగారు అనుకో కోటా శ్రీనివాసరావు గారు మనం అప్పుడు కలిసాం కదా. మా అన్నగారు, మా సిస్టర్స్, మేము 5 కోటా గారికి కూడా 80 చిల్లర ఉంటాయి కదా. 80 వచ్చాడు. ఓకే, మీకు ఒక 40-45 ఉంటాయా? నాకు 36. 36ఏనా? ఇప్పుడు అన్నయ్యకి మీకు ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ ఏమని చెప్తారు? ఒకటి కంకిపాడి విజయవాడ సైకిల్ వేసి సినిమా చూడడానికి వచ్చేవాళ్ళం. ఒక 20 రూపాయల నోటు ఉంది అప్పుడు. ఇక్కడికి వెళ్ళి చిల్లర లేదంటున్నారు, తను ఇస్తున్నాడు. అరే కాసేపు బిసుపు నేను ఇస్తాను, దగ్గర లాక్కుని ఒక 20 రూపాయలు పెట్టి మొత్తం నా చేత ఖర్చు పెట్టిస్తారు అని చెప్పి. ఎలా ఉండేది అప్పుడు రెమ్యునరేషన్? ఒక 1000-2000 ఉండేదా? 1000 రూపాయలు అంటే శ్రీరంగారావు పెద్ద ఎక్కువ. అన్నయ్యకి ఎలా లక్కు కలిసి వచ్చిందంటారు? అసలు 70లో హైదరాబాద్ వచ్చాడు యాక్టర్ వాళ్ళని. ఇది అందుకోవటం మళ్ళీ అట్ట కాదు, 750 సినిమాలు రెస్ట్ లేకుండా కొట్టేసారు. కానీ కోటా శంకరరావు గారు అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయారు సినిమాలో, అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ రాలేకపోయాయి అంటే ఏమని చెప్తారు రీజన్? లక్ అనేది మెయిన్ కదా బాస్. అన్నయ్యకి వరించిన లక్కు మీకు వరించలేదంట. ఆవిడ జాక్ పట్టది. సినిమా రంగానే బాగా ఉపయోగపడ్డా, కానీ సినిమా రంగం నాకు ఉపయోగపడ్డా. కరెక్ట్ మాట. కేవలం కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు అవ్వటం అనేది మీకు వరమైందా, శాపమైందా ఇండస్ట్రీలో? శాపం అని ఎందుకు సార్ రామరెడ్డి గారు చనిపోయింది? క్యాన్సర్ అన్నారు. మరి కొంచెం సీరియల్స్ చేసినాక ఒళ్ళు పాడైపోయిందని చెప్పి నేను మానేశానండి. నేను 2 ఏళ్ళు అయింది మానేశాను. అసలు నా ఆరోగ్యం నాశనం అవడం కారణం అదే. ఛానల్స్ డామినేషన్ ఎక్కువైపోయింది అనకూడదు, కానీ 15 రోజులు తీసేవాళ్ళు ఉంటారు. 26 ఎపిసోడ్ వారం నెలలకు చూస్తారు కదా. ఇప్పుడు 26 ఎపిసోడ్ 10 రోజుల్లో తీస్తున్నారు. 5 రోజులు షూటింగ్ చేసి 10 రోజులు డబ్బింగ్ అండి. గుడ్డి చాకరీ అనమాట, చచ్చిపోతారా. అలా తీయకపోతే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వదు, చేయించకపోతే డైరెక్టర్ ఉన్నాడు, చేయకపోతే ఆర్టిస్ట్ ఉన్నాడు. అది పరిస్థితి. కోటా శ్రీనివాసరావు గారికి హెల్త్ క్షీణించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాలు అయితే, ఇంకొకటి కొడుకు చనిపోవటం బాగా, 2 ఎక్కువ. బస్ అది వదిలేసింది ఆ టాపిక్. అది మర్చిపోయాం దాన్ని మళ్ళీ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా తనకున్న నటనతో తన డైలాగ్ డెలివరీతో తనేంటో ప్రూవ్ చేసుకొని ఇంత దూరం వచ్చిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ కోటా శంకరరావు గారు. సో కోటా శంకరరావు గారు నమస్తే. నమస్కారం. సో అచ్చు గుద్దినట్లు కవల పిల్లలు ఉన్నట్టే ఉంటారు మీరు, కోటా శ్రీనివాసరావు గారు మీరు. ఆ ఫేస్ గాని, హైట్ గాని, వెయిట్ గాని, గుండు గాని, నవ్వు గాని, వాయిస్ గాని, కళ్ళు గాని, ఎక్కడ కూడా కొంచెం కూడా అరే ఆయన చూసి ఈయన చూస్తే ఇద్దరు ఒకటే కదా అనుకునే అంత లాగుంటారు కదా. చిన్నప్పటి నుంచి అలానే ఉంటారా, లేకపోతే పెద్ద ఫీచర్స్ వయసు వచ్చినట్టు వచ్చేస్తాం, కానీ చిన్నప్పుడు కలిసేది ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండదు కాబట్టి చిన్నప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. కలిసిపోతాం కాబట్టి. సినిమాల్లో తెలిసిపోయింది కదా. అవును. తమిళనాడు వెళ్ళి అనుకోండి, వాళ్ళు శ్రీనివాసరావు మీరే కానీ కాదబ్బా అంటే నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట చూడరు కదా. బయట నేను చూసిన ఆయన కాదని మీరు అబద్ధం చెబుతున్నారు, పొయ్యి కాదురా బాబు, నేను కాదంటే నమ్మరు. అట్లా అంత బాగా కలిసిపోయి ఉంటారు. కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఏది చేస్తే నమ్ముతారు? ఏదో చెప్తున్నాడు రా, ఊరికి మాయ కొడుతున్నాడు అంటే తప్ప. ఓకే, అలా అంత బాగా రిజంబ్లెన్స్ విపరీతంగా ఉంటాయి. ఓకే.
సో అబ్బాయిలు అడిగారంటే ఒకటే, అమ్మాయిలు వచ్చి అడిగారు అనుకో కోట శ్రీనివాసరావు గారు, అంటే మనం అప్పుడు కలిసాం కదా. అంటే నేను లేట్ ఎంట్రీ కాబట్టి మాకు ఆ ఆడవాళ్ళతో ప్రమాదం లేదు. ఓకే, సో లేట్ ఎంట్రీ కాబట్టి ప్రాబ్లం లేదు. సూపర్. ఎనీహౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే కొత్త సంవత్సరంలో అండ్ సంక్రాంతి రాబోతుంది, డెఫినెట్ గా నేను కూడా చాలా మాట్లాడే ఉన్నాయని చెప్పి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. అండ్ 100 సినిమాలు పైగా చేశారు. నాకు తెలిసి మీరు చేసిన మెగా సీరియల్స్ 60 నుంచి 70 సీరియల్స్. విలన్ అంటే మీరే గుర్తొచ్చేవాళ్ళు. అటు సినిమా ఇటు సీరియల్ 40 సంవత్సరాల పాటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఎక్కడా కూడా చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా ఇంత దూరం ప్రయాణం సాగింది అంటే ఒకటి మనం మంచి మనసు ఏమైనా ఉండాలి, లేకపోతే ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ అంటే అన్నాడులే అని చెప్పేసి వెళ్ళిపోయే తత్వం అని ఉండాలి. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ చూస్తుంటే మీకు? మేము పుట్టిన వాతావరణం, మా పెద్దలు నేర్పిన సంస్కారం అది కొంత బాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత అందరూ మనలాంటి వాడే, ఏదో పెద్ద చిన్న తప్ప మన ఇద్దరం కలిసి తిరుగుతాం. మీరు స్టార్ అవుతా నేను అవలేకపోవచ్చు, లేకపోతే మీరు కోట్లు సంపద, దానివల్ల ఈర్ష్య పెంచుకుని వాడు కనుక ఏదన్నా మన కనుక ఇగ్నోర్ చేస్తే వాడి కర్మ అనుకోవాలి. కానీ అది చూసావు నేను మా కలిసి తిరిగాం, వాడు అటు చూశాడు, నా పక్కన చిన్న టుమిరి వేషాలు ఇస్తున్నాడు, పెద్ద యాక్టర్ అయిపోయాడు, అది తప్పు కదా. ఆ సంస్కారం ఇచ్చాడు దేవుడు. దాంతో ఏంటంటే అందరితో కలిసిమెలిసి హాయిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ అట్లే లైఫ్. అంతే. చూడటానికి స్క్రీన్ మీద రఫ్ గా ఉంటారు కానీ రియల్ లైఫ్ లో అయితే చాలా సెన్సిటివ్. చాలా చాలా చాలా. మాకు మా ఫాదర్ దగ్గర వచ్చిందండి. మా ఫాదర్ బాగా వేదాంతి. ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే సంచరించే స్థాయికి వెళ్ళారన్నమాట. అంత దాంతో సంస్కారం అనేది కొంత జన్మ సంస్కారం, తర్వాత స్నేహితులతో వచ్చేది. తిరిగి మా బావగారు ఒక ఆయన మల్లెల స్వామిలు గారని, మల్లెల స్వామిలు గారని ఆయన కార్య లెక్చర్ చేశారు. ఆయన కాని మంచి సంస్కారం, ఆయన ద్వారా కొంత ఏదో రకరకాల మా పెద్ద బ్రదర్ మా ఓల్డ్ చేయటం. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం అని చెప్పుకోవచ్చు అసలు. అంటే మా నాన్నగారు కోట సీతారామాంజనేయులు గారు అని ఆయన డాక్టరు. ఆయనకి ఏంటంటే నాటకాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఓల్డ్ ఎంబీబీఎస్ అప్పట్లో. అయితే ఆయనకి ఏంటంటే వేసేవాళ్ళు కాదు, కానీ ఆ రోజుల్లో నాగయ్య గారు, కన్నమ్మ గారు ఇలాంటి స్టూడెంట్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు నాటకాలు చూడటం, పౌరాణికాలు, రాగాలు గుర్తుపట్టడం, పద్యాలు అట్టా ఉండేది. దాన్ని ఇప్పుడు శాసన స్టేజ్ మీద కాలేదు, కానీ ఈ కళ కాస్త ఏమంటారు కొంచెం గొల ఉండేది అదేంటంటే అప్పుడు. పైగా ఆయన ప్రొఫెషన్ బయటికి వెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంతో ఆయనలో అది అంతర్లీనంగా ఉన్నది. మా ముగ్గురు బ్రదర్స్ కి ఇదే మాకు మా వాడికి జబ్బి అదే మా ముగ్గురికి అదే. ముగ్గురు ఎల్ఎస్ బ్రదర్ అసలు కోట నరసింహారావు అని అసలు మాకు ఆయనే ఇది ఎక్కించింది, నటన ఎక్కించింది గొల. మా వాడు మంచి సోషల్ నటుడు, పల్లెటూరు అంతే సిటీలు చేసేవాడు కదా నరసింహారావు అని. గౌరీ శంకర్ ఆర్ట్ థియేటర్స్ అని ఓన్ బ్యానర్ మా బ్రదర్కి. దాంట్లో 30 ఏళ్ళ మట్టి వేసేవాడు. మా శ్రీనివాసరావు, నేను ముగ్గురు బ్రదర్స్ కలిసి 15 సంవత్సరాలు 4-5 వారాలు చాలకుండా నాటకాలు వేసాం ముగ్గురు కలిసి. మా వాడు మామూలుగా స్టేజ్ మీద వెళ్ళాను, మా పెద్ద బ్రదర్ హీరో వేసేవాడు. గమ్మత్తు ఏమిటంటే నేను నా 18 సంవత్సరం మా పెద్ద బ్రదర్ ఫాదర్ వేసేవాడు నాటకాల్లో. అంటే మీరు చూడటానికి పర్సనాలిటీ ఉంటే గడ్డల మీద పెడితే అప్పుడు స్టేజ్ మీద కెమెరాకి దొరుకుతాం కానీ అలా వేసాను వాడు 15 సంవత్సరాలు. తర్వాత మొట్టమొదటి మా శ్రీనివాసరావు సినిమా యాక్టర్ అయిన తర్వాత అసోసియేషన్ వెనకబడింది. మా పెద్ద బ్రదర్ కూడా మాకన్నా 20 ఏళ్ళు పెద్దవాడు, ఆయన కూడా పెద్దవాడు, లేరులేండి ఇప్పుడు. రాణించలేకపోయారు కదా సినిమాలలో, ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఎట్లుండదని. మహానటి మన ఎక్కడున్నా వాడే వచ్చి తీసుకెళ్లాలనేటువంటి ఇదిగా ఉండేవాడు. పైగా అప్పుడు కాంపిటీషన్ కదండి, సంవత్సరానికి 15-20 సినిమాలు వచ్చేవి. దాంట్లో ఎన్ని వేల మందిని అకామిడేట్ చేయగలుగుతారు? దాన్ని నమ్ముకుని మెడ్రాస్లో 100 మంది ఉంటారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం చేయటం కష్టం. పైగా ఇంకోటి ఏముంటుందంటే ఇక్కడ నమ్ముకుని వీడు ఉన్నాడు, అక్కడి నుంచి ఎందుకు అనేటువంటి ఒక సాఫ్ట్ కారణం రకరకాల. అప్పుడు ఆ రోజు ఇప్పుడు సినిమాకి రావడం ఈజీ, కానీ అప్పుడే ఉందండి. ఇప్పుడే ఈజీ అంటారా? ఇప్పుడు కాదా, ఎంత గొప్ప నటుడు అవుతాం వేరే సంగతి. వేషం అంటే ఈజీ కాదా ఇప్పుడు? అప్పుడు ఒక యాక్టర్ చూడాలంటేనే కష్టం సార్. అంతే, దేవుడు రామారావు నాగేశ్వర అంటాడు దేవుడిలా కొలిచేవాళ్ళు అంటే. మరి రామారావు చూడటం అంటే అసలు వెంకటేశ్వర దొరికేవాడు కాదు కదా ఆ రోజుల్లో. మరి అదే గోల్డెన్ డేస్. దాంతో ఏంటంటే సినిమా అంటే ఆ రోజు ఆటకేతనం అండి, వేయటం మాట్లాడండి. పైగా రంగస్థలానికి సినిమాకి తేడా ఉంటుంది, ఆ మౌల్డ్ అవటం ఎవరు రకరకాలు. బట్ అన్నయ్యకి ఎలా లక్కు కలిసి వచ్చిందంటారు అసలు? అంటే ఆయన అసలు సంబంధం లేని ఫీల్డ్, బ్యాంక్ ఎక్కడో జాబ్, బ్యాంక్ లో జాబ్. అంటే మా 70లో హైదరాబాద్ వచ్చాడు యాక్టర్ వాళ్ళని. అప్పుడు ఎవరు అక్కడ ఎప్పుడెప్పుడు సినిమా, తెలుగు సినిమా తక్కువ కదా, దాంతో డైరెక్టర్ కలవటం చేయటం
ఆ తెలంగాణ స్లాంగ్ విన్నారా కృష్ణ గారు ఒకసారి, అది నచ్చేందుకు పెట్టారు. ఆ సినిమా క్లిక్ అయింది ప్రతిఘటన. ఇక అది అందుకోవటం మళ్ళీ అట్ట కాదు, మళ్ళీ నో క్వశ్చన్ లుకింగ్ బ్యాక్ 750 సినిమాలు రెస్ట్ లేకుండా కొట్టేసాడు. ఓకే. అది అలా కదా, ఒక ఛాన్స్ చెప్తున్నా కదా, ఒక నటుడు అవడం అవుతాడు కానీ స్టార్ అవడం అనేది అదృష్టం అండి. అది ఎవడేం చేయలేదు. దానికి ఎందుకు వస్తుంది, వాడికి ఏం వచ్చు అనే దానికి అసలు అర్థం లేదు. కొట్టిందంటే జాక్ పాట్ అలా కొడుతుంది అంతే ఒకటి. ఇప్పుడు ఎంతమంది చూడలేదు మనం, అందరూ స్టార్స్ యాక్టర్లా కాదు, కానీ దాని అక్కర్లేదు. అది టైం వస్తే యాక్టర్ అయితే ఇంకా బాగా అడ్వాంటేజ్ అవుతుంది మన కోసం. బట్ స్క్రీన్ మీద ఆయన గొప్ప హాస్య నటుల్లా కనిపిస్తారు కానీ గొప్ప విలన్ ఆయన ఫస్ట్. బయట కూడా అసలు మంచి వేదాంతం గిదాంతం మాడతాడు, మంచి అందుకే అన్ని ఉంటాయిలేండి. సకల కళ వల్లభుడు. కరెక్ట్, తెలిసిన మనిషి అనమాట. లేదంటే శ్రీనివాసరావు ఏమిటి అంటే తెల్లకాయతం లాంటి వాడు అనమాట. అందులో ఏ మంచి కానీ చెడు కానీ ప్రపంచానికి మొత్తం తెలిసినట్టు, ఎంత టాలెంట్ ఉంది, ఈ పాత్ర వాడే వేయాలంటే వేయాలి అంతే. ఒకటి బట్ట చేసి టైం